ఏది ప్రాంప్టింగ్ ఇస్తున్నారు కదా. హాయ్ హలో హలో వైజాగ్, ఎలా ఉన్నారు? అసలు వైజాగ్లోని ప్రేక్షకుల్ని ఎలా ఉన్నారు అని అడగాల చెప్పండి. ఆబ్వియస్గా ఇంత అద్భుతమైన సిటీలో, ఇంత అద్భుతమైన సముద్రం పక్కన ఆహ్లాదకరంగా, కోర్స్ ఈ సమ్మర్లో చాలా ఎండని భరిస్తున్నారు అని మా అందరికీ తెలుసు. ఈ ఎండల్లో కూడా సౌఖ్యమా? ఓకే, సో విజయ్ యాంథనీ గారి అభిమానులు ఎంతమంది ఉన్నారు? బిచ్చగాడు సినిమా అభిమానులు ఎంతమంది ఉన్నారు? ఎస్, బిచ్చగాడు సినిమా 2016లో వచ్చినప్పుడు ఏ రేంజ్ ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలుసు. కామ్గా రిలీజ్ అయినటువంటి ఆ చిత్రం ఆ తర్వాత స్టామ్ని క్రియేట్ చేసింది అని చెప్పాలి. అమ్మ సెంటిమెంట్తో, అసలు అమ్మ పాటని మనం ఆ సినిమాలోది ఎప్పటికైనా మర్చిపోగలుగుతామా? అంత అద్భుతమైన పాటతో, అంత మంచి సెంటిమెంట్తో, కథా కథనాలతో వచ్చింది కాబట్టే ఆ రోజు ఆ సినిమా అంత సెన్సేషన్ని క్రియేట్ చేసింది. అండ్ మళ్ళీ ఇప్పుడు 2023లో బిచ్చగాడు 2 మన ముందుకొచ్చి ఈసారి కూడా మనందరం ఊహించిన దానికంటే ఎక్కువగా బోల్డ్ అని ఇమోషన్స్తో, బోల్డ్ అంత మంచి స్క్రీన్ ప్లేతో, మంచి మంచి యాక్టర్స్తో ఈ సినిమా మన ముందుకొచ్చి మరొక్కసారి బ్లాక్ బస్టర్ సెన్సేషన్ని క్రియేట్ చేసింది. అండ్ అలా క్రియేట్ చేయడానికి కారకులు మీలాంటి ఎంతో మంది ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ దాట్. హే, ఇక్కడ బిచ్చగాడు 2 సినిమా ఎంతమంది చూశారు? సారీ రాంగ్ క్వశ్చన్ అనుకుంటా. ఎన్నిసార్లు చూశారు అని అడగాలేమో. బిచ్చగాడులో మనకి ఒక ఎపిసోడ్, ఒక సెగ్మెంట్ ఏదైతే వస్తుందో అది మొత్తం కూడా వైజాగ్ అనే చూపిస్తారు. మీరు అందరూ చూసే ఉంటారు. సో వైజాగ్లో జరిగే కథగా కూడా మనకి ఈ సినిమాలో కొంత కథ కనిపించడం జరుగుతూ ఉంటుంది. సో ఏ సినిమా అయినా ఏదో విధంగా వైజాగ్తో కనెక్ట్ అయ్యి ఉండాలి అని మాత్రం చాలామంది సినిమా టీం కోరుకుంటారు అనేది మాత్రం వాస్తవం అండి. అటువంటి ప్రేమని అందిస్తారు మన వైజాగ్ ప్రేక్షకులు. కాబట్టే మన పర అనే తేడా లేకుండా ఎలాంటి మంచి సినిమా వచ్చినా సరే వైజాగ్ ఆడియన్స్ అలా మనసులో పెట్టుకుంటారు, సముద్రం అంతా మనసులో దాచుకుంటారు. కాబట్టే మళ్ళీ మూవీ టీం మెంబర్స్ వైజాగ్కి వచ్చి తమ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఇవాళ విజయ్ యాంథనీ గారు మరికొద్దిసేపట్లో మన ముందుకు రాబోతూ ఉన్నారు. అది కూడా ఇవాళ చాలా భిన్నంగా ఇవాల్టి మన ఈవెంట్ ప్రాంగణంలోకి అడుగు పెట్టబోతున్నారు. మామూలుగా ఇప్పుడు మనకి విజయ్ యాంథనీ గారు అని అంటే ఒక పెద్ద హీరో, బిచ్చగాడు 2 లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించిన హీరోగా, ప్రొడ్యూసర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఇలా ఎన్నో బాధ్యతలతో మనందరికీ తెలుసు. కానీ ఆయన ఒకప్పుడు ఆయన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక సామాన్యుడిగానే స్టార్ట్ చేశారని చెప్పాలి. సో సామాన్యుడి నుంచి ఇవాళ ఇంత ఎత్తుకి ఎదిగిన విజయ్ యాంథనీ గారు మరొకసారి సామాన్యుడిగానే మారి దారి మార్గంలో రోడ్డు మీద హోటల్ నుంచి నడుచుకుంటూ ఈవెంట్ వరకు వస్తున్నారు అనమాట. సో ఒక్కసారి ఆయనకి గట్టిగా చప్పట్లు. విజయ్ యాంథనీ గారు కాలినడకన హోటల్ నుంచి ఇక్కడ వరకు రావడం అనేది ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అనేది అక్కడే మనందరికీ అర్థమైపోతూ ఉంది. ఆయన అంత డౌన్ టు ఎర్త్ పర్సన్, సామాన్యుడికి ఎంతో చేరువగా ఉండే వ్యక్తి కాబట్టే బిచ్చగాడు లాంటి సామాన్యులని దృష్టిలో పెట్టుకుని చేసే కథలు ఆయన చేయగలుగుతున్నారు, సినిమాలు మనకు అందించగలుగుతున్నారు అని చెప్పాలి. మరి విజయ్ యాంథనీ గారు వచ్చే ముందు ఒక్కసారి మనందరం కలిసి బిచ్చగాడు 2 ట్రైలర్ చూసేద్దామా? ఎస్, కెన్ వి హ్యావ్ బిచ్చగాడు 2 ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో పాటు ప్రేక్షకులకి ఉపయోగపడే చిత్రాలు, ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే చిత్రాలు ఎన్నిటినో మన ముందుకు తీసుకొస్తూ ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా అండ్ ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్గా మనల్ని ఎంతో అలరిస్తున్నటువంటి విజయ్ యాంథనీ గారికి హార్డీ వెల్కమ్ సార్. విజయ్ యాంథనీ గారు, హార్డీ వెల్కమ్ టు యూ టు వైజాగ్ అండ్ టు బిచ్చగాడు 2 success meet. Come on everybody, make some noise.
Here we have our Bichagaadu 2, Vijay Anthony garu on stage. Come on, Vizag! Swaha, Sattva-Varenyam, Bhurvasya Dhimahi, Dhiyo Yo Nah Adi, welcome to you, Vijay Anthony garu. Once again, congratulations on the grand success. Yes, come on everybody, put your hands together for Vijay Anthony garu. ఒక్కసారి గట్టిగా వేసుకుందామా? KLM Fashion Mall, keep loving more presents Bichagaadu 2 Success Meet, powered by Prakriti Avenues Private Limited, Lot Mobiles, associate sponsor Priya Gold Oils, jewelry partner Vegasri Gold and Diamonds, health partner Yoda Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar, refreshment partner Skippy Ice Pops, smile partner Ocean International, Hyderabad, Vijayawada, Visakhapatnam, and event enhancement partner Shreyas Utsav, The Wedding Junction, and music is on Saregama. And today's event is organized by Shreyas Media, India's #1 movie events and promotional company. Vijay Anthony garu, once again hearty welcome to you. సినిమా చూసాము, ప్రతి సెగ్మెంట్, ప్రతి సీక్వెన్స్, ప్రతి అంశము మాకు ఎంతో నచ్చింది, చాలా కదిలించింది, చాలా ఆలోచింపజేసింది అని చెప్పాలి. ఇలాంటి జానర్లో ఇలాంటి టచింగ్ ఫిల్మ్స్ తీయాలంటే అది మీకే సాధ్యమవుతుంది విజయ్ ఆంటనీ గారు. వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది వైజాగ్ ఫ్యాన్స్. ఎస్, బిచ్చగాడు 1 పార్ట్ 1 వచ్చినప్పుడు మనం అమ్మ పాటకి ఎంత కనెక్ట్ అయ్యామో, ఇప్పుడు పార్ట్ 2 చూసిన ప్రతి ఒక్కరూ కూడా చెల్లి పాటకి కూడా అంతే కనెక్ట్ అయ్యారు అని చెప్పాలి. చెల్లి వినవే పాట అలా అలా మనకి గుర్తుండిపోయింది. నాకు అర్థమైంది వచ్చిందంటే నాకు అర్థమైంది మార్చింది అని. సో చెల్లి పాట వినే కంటే ముందు ఈ సినిమాలో మనందరికీ పరిచయమైనటువంటి ఒక కొత్త పదం గుర్తుందా? ఇంకొకసారి, నాకు వినిపించట్లేదు. యాంటీ బికిలీ. ఎస్, సో యాంటీ బికిలీ అనే ఒక కొత్త టర్మ్ని కాయిన్ చేసి దాని అర్థం ఏంటి, దాని ఉపయోగం ఏంటి, దాన్ని మనం ఎలా తీసుకోవాలి అన్నది కూడా చాలా అద్భుతంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు విజయ్ ఆంటనీ గారు. ఒక మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీఆర్ వెరీ వెల్ కనెక్ట్ టు దట్ పాయింట్ యాక్చువల్లీ. అందుకనే ఇవాళ మన ఈవెంట్ని యాంటీ బికిలీ సాంగ్ మీద పర్ఫార్మెన్స్తోనే స్టార్ట్ చేసేద్దాము. కెన్ వీ హ్యావ్ VR డాన్స్ టీమ్ ఆన్ స్టేజ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆన్ యాంటీ బికిలీ సాంగ్. ఓకే, సో బిచ్చగాడు 2 సక్సెస్ సెలబ్రేషన్స్ ఇవాళ వైజాగ్ ప్రేక్షకుల మధ్య ఇంత వైభవంగా జరుపుకుంటున్న ఈ తరుణంలో ఇప్పుడు టీమ్ మెంబర్స్ హ్యాపీనెస్ కూడా వారి మాటల్లో తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ముందుగా భాష్యశ్రీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. బిచ్చగాడు 2 సినిమాలు మాత్రమే కాదు, విజయ్ ఆంటనీ గారి దాదాపు అన్ని చిత్రాలకి కూడా తెలుగు అనువాదం చేసేటువంటి రచయిత భాష్యశ్రీ గారు. మాటలు పాటలు అన్నీ కూడా ఇవాళ థియేటర్లో మనకి అంత తెలుగు సినిమా వైబ్ని ఇస్తున్నాయి అని అంటే దాని వెనుకున్నది భాష్యశ్రీ గారనే చెప్పాలి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ భాష్యశ్రీ గారు. ఆల్సో ఇవాళ ఇంత సక్సెస్ ఆనందంలో ఉన్నటువంటి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్లో సలాం గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ది హ్యాపీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ బిచ్చగాడు 2. అఫ్ కోర్స్ సురేష్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఉషా పిక్చర్స్ రిప్రజెంటేటివ్. ఉషా పిక్చర్స్ బ్యానర్ పైన తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇంత అద్భుతంగా గ్రాండ్ రిలీజ్ని బిచ్చగాడు 2 చిత్రానికి అందించినటువంటి ఉషా పిక్చర్స్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సురేష్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే పూర్వీ వీర్రాజు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వెల్కమ్ అండి అందరికీ, హార్డీ వెల్కమ్ ఆన్ స్టేజ్. యా,
ముందుగా భాష్యశ్రీ గారు మీరే స్టార్ట్ చేసేస్తే అందరికీ నమస్కారం. వేదిక ముందున్న పెద్దలకి, ఈ బిచ్చగాడిని పెద్ద హిట్ చేసి విజయ్ ఆంటోనీ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్కి, చాలా సైలెంట్గా ఉన్నారు. సినిమా చూసారా? నచ్చిందా? థ్యాంక్ యూ. ఎంత పెద్ద హిట్ చేశారంటే చాలా పెద్ద హిట్ చేశారు. నా పేరు భాష్యశ్రీ అండి. సినిమాకి పాటలు రాశాను. మామూలుగా ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ప్రెస్ మీట్స్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మేము టెక్నీషియన్స్ మేమే అంటుంటాం, సినిమా అదిరిపోయింది, చిరిగిపోయింది, ఇది అది అని. కానీ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాక 2 రోజులు బయటికి రాము మేము, ఎందుకంటే కొన్ని డమాలు అయిపోతాయి కాబట్టి. కానీ బిచ్చగాడు 2 సినిమా కాలరెత్తి తిరిగేలా చేసింది. దానికి కారణం ఎవరంటే మీరు, ఆడియన్స్. ఎంత పెద్ద హిట్ చేశారంటే బ్లాక్ బాస్టర్. ఈరోజు విశాఖ సాగర తీరాన సక్సెస్ మీట్ చేసుకునే అంత పెద్ద హిట్ చేశారు. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్, కట్టిపడేసే ఎమోషనల్ క్లైమాక్స్, ఒక గొప్పవాడు అనుకుంటే పేదవాడిని ఎలా పైకి తీసుకురాగలడు, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని సినిమాకి పెద్ద హిట్ చేశాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకో విషయం చెప్పాలండి. ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడడం కాదు, వారి గురించి పొగడాలి. ఎందుకంటే ఒక సినిమా జనాల్లోకి రావాలంటే వాళ్ళ కృషి, వాళ్ళు సినిమా జనాల్లోకి తీసుకెళ్తేనే సినిమా హిట్ అవుతుంది. విజయ్ ఆంటోనీ గారి సినిమాలు, బిచ్చగాడి తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, అన్నీ మంచి పేరు వచ్చాయి. కానీ కొన్ని సినిమాలు జనాల్లోకి రాలేదు. చాలా మంచి సినిమాలు, పేరు చెప్పను, కానీ అది జనాల్లోకి తీసుకెళ్తే ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఎంత మంచి రియాక్షన్ వస్తుంది అనేది వాళ్ళు ఈ సినిమాని తీసుకొస్తే ఎలా జరిగిందనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రొడ్యూసర్స్ సార్. మీరు జనాల్లోకి తీసుకురావడం వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. మీది సినిమాలో కంటెంట్ ఉండడం 50% అయితే జనాల్లోకి తీసుకొచ్చిన మీది 50%. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫాతిమా మేడం కొంచెం ఎమోషన్ అయ్యారు సార్ యాక్సిడెంట్ గురించి. మేడం, ఇంతమంది జనాలు ప్రార్థనలు ఆశీర్వాదాలు ఉంటే సార్కి ఏమవుతుంది మేడం? మీరందరూ విజయ్ ఆంటోనీ గారిని సపోర్ట్ చేస్తున్నారా లేదా? మనందరం ఉండగా సార్కి ఏమైనా అవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ ఆంటోనీ గారు, నాకు ఇంత పెద్ద సక్సెస్లో నాకు కూడా భాగం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ భాష్యశ్రీ గారు. సలాం గారు మాట్లాడతారు ఇప్పుడు. సత్యనారాయణ గారు ప్లీజ్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలేండి. ఈరోజు భిక్షగాడు 2 సినిమా సక్సెస్ మీట్లో మీ అందరినీ, అలాగే ప్రొడ్యూసర్ ఫాతిమా గారిని, హీరో అండ్ డైరెక్టర్ మొత్తం A to Z మా విజయ్ ఆంటోనీ గారికి, మా తోటి డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సినిమా భిక్షగాడు అనగానే భిక్షగాడు 1 తోటి పోల్చుకుని చాలామంది ఆడియన్స్ బ్రహ్మాండమైన ఓపెనింగ్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి తగ్గకుండా భిక్షగాడు టైటిల్ కాకుండా ఈ సినిమా కలెక్షన్లో రిచ్గాడు అనిపించినందుకు మీకు చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ విజయ్ ఆంటోనీ గారు. నిజంగా మహా అద్భుతమైన ఒక సీక్వెల్ సినిమా తీయడం, దాన్ని ఎంత గ్రాండ్ సక్సెస్ చేయడం మాటలు కాదు సార్. మీరు పడ్డ శ్రమకి మంచి ఫలితం వచ్చింది. అలాగే భవిష్యత్తులో కూడా భిక్షగాడు 3 కూడా మంచి సూపర్ డూపర్ హిట్ తీస్తారని మాకు పూర్తి దృఢ నమ్మకంతో ఉన్నాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. సురేష్ గారు మాట్లాడతారు ఇప్పుడు. సార్ ప్లీజ్. ఉషా పిక్చర్స్ బ్యానర్ పైన ఇప్పుడు ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని పంపిణీ చేయడానికి అవకాశం ఇచ్చిన శ్రీ విజయ్ ఆంటోనీ గారిని, ఫాతిమా మేడం గారికి మా మనస్పూర్వక శుభాకాంక్షలు అండి. మేము మా ఉషా పిక్చర్స్ సంస్థ ఈ సంవత్సరం 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది అని తెలియజేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో 2 తెలుగు రాష్ట్రాలకి పంపిణీ చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మా నమస్కారం అండి. వీర్నాయుడు గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ ప్లీజ్. ఇక్కడ వచ్చేసిన
ప్రేక్షకులకి నా ధన్యవాదములు. ఈ సినిమా బిచ్చగాడి 2 ఈ సినిమా మేము చెయ్యాలి అని ఫాతిమా గారు ఈ సినిమా మొదలు పెట్టక ముందు నుంచి కూడా మేము ఇందులో భాగస్వామి అవ్వాలని కోరుకున్నారు. అదే రకంగా మేము ఈ సినిమాలో ఉషా పిక్చర్స్ వారు మరియు అనుశ్రీ ఫిల్మ్ సత్యనారాయణ గారు ముగ్గురం కలిసి ఇది తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం జరిగింది. ప్రేక్షకులు అసలు సినిమాకు వస్తారా రారా, థియేటర్ ఫుల్ బోర్డు పడదా అని మేము ఎదురు చూస్తాం. ఈ రోజుల్లో ఈ సినిమా ఓపెనింగ్తో ఘన విజయం, అక్కడ హౌస్ఫుల్ బోర్డులతో ఓపెన్ అయ్యి అక్కడ విజయం సాధించి మాకు మంచి చిత్రం పంపించేసిన సంతోషం కలిగించేందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదములండి. మరియు ఈ చిత్ర డైరెక్టర్ అండ్ హీరో విజయ్ ఆంటోనీ గారికి, ప్రొడ్యూసర్ మా అమ్మాయి ఫాతిమా ఆంటోనీ గారికి నా ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much, everybody on stage. Thank you, Bhashyasri Garu. Thank you so much to all the wonderful distributors on stage. బిచ్చగాడు 2 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో మనందరం చూస్తూనే వస్తున్నాము. ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వస్తుందో చూస్తున్నాము. అండ్ ఇంకా లాంగ్ రన్లో మరెంతో మంది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ ద డిస్ట్రిబ్యూటర్స్. అఫ్ కోర్స్ ఫాతిమా గారు, హార్డీ వెల్కమ్ టు యూ. ఎలా ఉన్నారు? విజయ్ ఆంటనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పైన ఫాతిమా విజయ్ ఆంటనీ గారు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడము, దర్శకత్వం వహించడము అంతా జరిగింది మనందరికీ తెలిసిందే. వాళ్ళు రిలీజ్కి ముందే బ్లాక్ బస్టర్ అని ఏదైతే కాన్ఫిడెన్స్తో చెప్పారో, బోర్డు మీద కూడా వేసుకున్నారో, ఇవాళ అదే నిజమైంది. బిచ్చగాడు 2 ప్రూవ్ చేస్తూనే ఉంది. మరి ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఒక మంచి మాస్ నెంబర్ లేకపోతే ఎలా చెప్పండి? సో మరి దుమ్కి చెల్ సాంగ్ మీద ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దామా? కెన్ వి హ్యావ్ విఆర్ డాన్స్ టీమ్ వన్స్ అగైన్ బ్యాక్ ఆన్ స్టేజ్ ఫర్ ద వండర్ఫుల్ మాస్ నంబర్ పర్ఫార్మెన్స్. KLM Fashion Mall, keep loving more presents Bichagadu Success Meet. Powered by Prakriti Avenues Private Limited, Lot Mobiles, associate sponsors Priya Gold Oils, jewelry partner Vegasri Gold and Diamonds, health partner Yoda Diagnostics, refreshment partners Kippy Ips Pops, smile partner Ocean International. Our academy అద్భుతం, అసలు మంచి ఎనర్జీతో కుమ్మేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏవి చెప్పట్లేవి, ఏమైంది? వైజాగ్ ఆడియన్స్ అంటే ఈవెంట్ ఎలా ఉండాలి? ఎస్, సో విజయ్ ఆంటనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఆయన మనసులో ఎలాంటి కథని ఆడియన్స్కి చెప్పాలి అని అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చూశారు కదా. బిచ్చగాడు 2 ప్రొడక్షన్ వాల్యూస్ ఏ రేంజ్లో ఉన్నాయో, అంటే పేరుకి సినిమా పేరు బిచ్చగాడే, కానీ సినిమాలో విజయ్ గురుమూర్తి ఉన్నాడే, ఆయన కోసమైనా బోల్డ్ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది కదా. సో ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఇంత అద్భుతమైన చిత్రాల్ని మనకు అందిస్తున్నటువంటి విజయ్ ఆంటనీ ఫిల్మ్ కార్పొరేషన్ ఇది ఆరంభం మాత్రమే అని అంటున్నారు. ఫ్యూచర్లో ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ఈ బ్యానర్ మన ముందుకి వస్తూ ఉంటుంది. సో మరి అటువంటి బ్యానర్ గురించి ఒక్కసారి ఒక చిన్న ఏవి చూసేద్దాము ఆన్ స్క్రీన్. కెన్ వీ హ్యావ్ ద ప్రొడక్షన్ హౌస్ ఏవి ప్లీజ్? ఎస్, మరి విజయ్ ఆంటనీ గారి కన్విక్షన్తో, మన ఫాతిమా విజయ్ ఆంటనీ గారి లీడర్షిప్తో విజయ్ ఆంటనీ ఫిల్మ్ కార్పొరేషన్ మరెన్నో మంచి చిత్రాలతో మంచి బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ బిచ్చగాడు 2 హ్యూజ్ సక్సెస్. అండ్ ఎస్, సక్సెస్ సెలబ్రేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి యాక్చువల్గా థియేటర్స్లో సినిమా చూసిన తర్వాత బయటికి వచ్చే జనాల రియాక్షన్ చూడకపోతే ఎలా చెప్పండి? అసలు సినిమాలోని ఇమోషన్ కానీ, డైలాగ్స్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, అఫ్కోర్స్ సినిమా కాన్సెప్ట్ కానీ చూసి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎంత ఖుషీగా ఉన్నారో ఒక్కసారి వీడియో ద్వారా చూసి తెలుసుకుందాము. ద ప్రమోషన్స్ అండ్ థియేట్రికల్ రెస్పాన్స్ ఎలా ఉందో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? థియేటర్ రెస్పాన్స్ వీడియో చూసేద్దాము ఆన్ స్క్రీన్. బిచ్చగాడు 2 2 తెలుగు రాష్ట్రాల్లో క్రియేట్ చేస్తున్నటువంటి సెన్సేషన్ థియేటర్స్ ముందు ఆడియన్స్ రెస్పాన్స్లోనే మనకి అర్థమవుతుంది, రియాక్షన్స్లోనే తెలుస్తూ ఉంటుంది. సో అటువంటి ఒక సెలబ్రేషన్ వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. మీ అందరికీ స్టేజ్ పైన నిజమైన సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూపిద్దామని అనుకుంటున్నాను. ఏమంటారు? విజయ్ ఆంటనీ గారిని మనం ఇప్పటి వరకు కూడా
హీరోగా అంటే బిచ్చగాడు 2 సినిమాల ద్వారా హీరోగాను, బిచ్చగాడు 2 ద్వారా డైరెక్టర్గాను చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బట్ వీటన్నిటికంటే ముందు విజయ్ యాంటనీ గారు అంటే మనందరికీ తెలిసింది ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా. నాకు ముక్క ఎంతమందికి ఇష్టం? ఆయన క్రియేట్ చేసినటువంటి ఆ సెన్సేషనల్ సాంగ్కి స్టెప్ వేయని ఇండియన్ అంటూ లేడని చెప్పాలి. నాకు ముక్క ఆ రేంజ్లో సక్సెస్ అయింది సెన్సేషన్ని క్రియేట్ చేసిన సాంగ్. అండ్ ఆ తర్వాత ఆయన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ కూడా అందించడం జరిగింది. మరి అటువంటి విజయ్ యాంటనీ గారిలోని ఆ సింగర్ యాంగిల్తో ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుంది? మరి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో విజయ్ యాంటనీ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. సింగర్ విజయ్ యాంటనీ గారికి హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్ సార్. ఆయనలోని ఎన్నో కోణాలని మనం సినిమాల్లో చూస్తూ వచ్చాము, కానీ ఇప్పుడు మాత్రం స్టేజ్ పైకి సింగర్ విజయ్ యాంటనీ గారు వచ్చేస్తున్నారు. హాయ్ వైజాగ్, అందరికీ నమస్కారం. షాల్ ఐ సింగ్ నాకముక ఫర్ యూ? నాకముక, రెడీ? యు ఆర్ గోయింగ్ టు డాన్స్ విత్ మీ. డాన్స్ అందరూ చేస్తారు. రెడీయా డాన్స్? ఐ వాంట్ ద కిడ్స్ ప్లీజ్ కమ్. కిడ్స్ వి ఆర్ అకాడమీ రండి. So I'm going to sing for Nakamuka now. Can you dance for me? From that itself. I'll sing, you will dance. Okay? నాకు ముక్కకి Ready? లైవ్ పర్ఫార్మెన్స్ కి డాన్స్ చేసే ఛాన్స్ ప్రతిసారి రాదు. కమ్ ఆన్ ఎవ్రీబడీ, లెట్స్ డాన్స్. Start music please. Thank you. నమస్కారం. Thank you. నేను Thank విజయ్ you. యాంటనీ. Thank you. Thank you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ యాంటనీ గారు. ఎన్నిసార్లు మీ నుంచి ఈ పాట విన్నా అంతే ఊపు వస్తుంది, అంతే ఎనర్జీ వస్తుంది. ఏమంటారు? ఎక్కడ చప్పట్లు వినిపించట్లేదు, సముద్రపు అలల హోరే ఎక్కువ వినిపిస్తుంది. They want me to sing Banda Devule Kalisochina. వావ్, I'll sing now. I want the lyrics please. యా, తెలుగు లిరిక్స్తో మనందరం ఐ థింక్ లాస్ట్ మదర్స్ డేకి కూడా మేము అదే పాటని వింటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. సో అటువంటి పాటను ఇప్పుడు తెలుగు లిరిక్స్లో మనకి పాడి వినిపించబోతున్నారు విజయ్ యాంటనీ గారు. Yes, music please. You have minus track with you? Minus track, yeah. వంద దేవులే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేడమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్వుచ్చ ప్రేమే దొరకదమ్మా, నా రక్తమే ఎండించిన నీ త్యాగాలనే మెంచునా, నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా, నడిచేటి కోవెలా నీవేలే, వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేడమ్మా, కోట్ల సంపదే అందించిన నీవుచ్చ ప్రేమే దొరకదమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కెన్ ఐ ఫినిష్ మై టాక్ నౌ? అంటే ఇంత పాటలు కూడా విన్న తర్వాత చెల్లి వినవే కూడా వినకపోతే కొంచెం ఎక్కడో మాకు కొంచెం ఏమంటారు? లాస్ట్లో పాడతారా? యాజ్ యూ విష్, యూ కెన్. నో సార్, మీరు అప్పుడే మాట్లాడేస్తే ఎలాగా? మేము ఇప్పుడు ఓన్లీ సింగర్ విజయ్ యాంటనీ గారిని పిలిచామన్నమాట స్టేజ్ పైకి. ఫైనలీ ఐల్ సింగ్ దట్ షెల్లీ వినవే సాంగ్ ఫర్ యు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. ఎస్, చెల్లి వినవే అనే బ్యూటిఫుల్ సాంగ్తో మరొకసారి విజయ్ యాంటనీ గారు స్టేజ్ పైకి వస్తారు, మనకి పాడి వినిపిస్తారు. అండ్ ఇందాక నుంచి కూడా మనం అనుకుంటున్నట్టుగా విజయ్ యాంటనీ గారు ఈజ్ డెఫినెట్లీ నాట్ జస్ట్ ఎ హీరో అండి,
డెఫినెట్గా ఆయన సినిమాకి అందిస్తున్నటువంటి ఇంత వండర్ఫుల్ క్రాఫ్ట్స్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము, ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాము. ఒక డైరెక్టర్గా, ఎడిటర్గా, రైటర్గా, హీరోగా, సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి మనల్ని అలరిస్తున్నటువంటి విజయ్ యాంటనీ గారి ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వి హ్యావ్ హీరో ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎస్, విజయ్ యాంటనీ గారు ఎంత అద్భుతమైన చిత్రాలు మనకు అందిస్తారో, సినీ పరిశ్రమకి ఎన్ని సేవల్ని అందిస్తారో, రియల్ హీరోగానే కాదు రియల్ లైఫ్ హీరోగా కూడా ఆయన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్ని చేపట్టడం కూడా జరిగింది. రీసెంట్గానే కొంతమందిని ఒక మంచి హోటల్కి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ భోజనం పెట్టించడం జరిగింది. ఇలాంటివి కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే కాదు, ఆయన మనస్ఫూర్తిగా ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడడం కూడా జరిగింది. అటువంటి మంచి మనసున్న మనిషి, సామాన్యుడిగా నేటికి బతుకుతున్నట్టు వంటి మనిషి విజయ్ యాంటనీ గారు. అండ్ ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం తెలియజేయాలండి. జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్స్ ద్వారా విజయ్ యాంటనీ గారు వారితో కొలాబరేట్ అయ్యి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి చిన్నారులు ఎవరైనా ఉండుంటే గనక వారు జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్ని అప్రోచ్ అయితే విజయ్ యాంటనీ గారు ఆ పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని అందించడం జరుగుతుంది. అసలు ఇటువంటి ఒక గొప్ప పనికి పూనుకున్నటువంటి విజయ్ యాంటనీ గారిని ముందుగా మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మూవ్ సార్. ఐ హోప్ డెఫినెట్గా చాలామంది పిల్లలకి హెల్ప్ అయ్యి వాళ్ళు కోలుకుని ఎంతో మంచి భవిష్యత్తుని వాళ్ళు చూస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి ఈ సందర్భంగా నేను వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా చదివి వినిపిస్తాను, ఎవరికైనా అవసరం ఉంటుందేమో మీరు కూడా నోట్ చేసుకోండి. The contact number is 9841025111. 9841025111 is the contact number. And Gmail చేయాలని అనుకుంటే antibikiligsl@gmail.com కి కూడా ఇటువంటి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి చిన్నారులకు సంబంధించి ఏమైనా క్వెరీస్ పంపించాలని అనుకుంటే జీమెయిల్ ఆర్ కాంటాక్ట్ నెంబర్ ద్వారా పంపించవచ్చు. దీనికి సంబంధించి క్విక్గా ఒక వీడియో కూడా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? సినిమాల్లో చెప్పడం మాత్రమే కాదు, ఎవరికి చేతనైనంతలో వారు 10 మందికి సహాయపడాలి, ఉపయోగపడాలి. సినిమాల్లో చెప్పడం మాత్రమే కాదు, ఎవరికి చేతనైనంతలో వారు 10 మందికి సహాయపడాలి, ఉపయోగపడాలి అనే విషయాన్ని ఆయన నిజ జీవితంలో చేసి చూపిస్తున్నారు, ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ విజయ్ యాంటనీ గారు. ఇలాంటి ఒక మంచి ఆలోచన వచ్చినందుకు, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టినందుకు కూడా. అయితే ఈ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి సహకరించినటువంటి మన జిఎస్ఎల్ ట్రస్ట్, క్యాన్సర్ ట్రస్ట్కి సంబంధించి డాక్టర్ తరుణ్ గారిని ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. లెట్ మీ వెల్కమ్ డాక్టర్ తరుణ్ గారు ఆన్ స్టేజ్. ఆల్సో థ్యాంకింగ్ డాక్టర్ గన్ని భాస్కర్ గారు ఫర్ సపోర్టింగ్ దిస్ వండర్ఫుల్ కాజ్. అలాగే ఐ థింక్ ఇప్పుడు స్టేజ్ పైన విజయ్ యాంటనీ గారు కూడా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. విజయ్ యాంటనీ గారు, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. మన ఆంధ్రాలో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి చిన్నారులు ఎవరైనా ఉంటే కనుక 9841025111 అనే ఫోన్ నెంబర్కి కానీ antibikiligsl@gmail.com అనే మెయిల్కి కానీ, మెయిల్ ఐడికి కానీ మీరు సంప్రదించవచ్చు. యా సో దీని గురించి ఇఫ్ యూ వాంట్ టు యాడ్. నమస్తే వైజాగ్, అందరికీ ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ విజయ్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. నిన్న ఒక చిన్న ఈవెంట్, ఒక 15 minutes ఈవెంట్కి ఇన్వైట్ చేస్తే క్యాన్సర్ పిల్లల్ని చూసి హీ ఆల్మోస్ట్ స్పెండ్ 3 hours విత్ అస్. సో దట్స్ వాట్ హీఈస్ అ మ్యాన్ విత్ అ గోల్డెన్ హార్ట్ అండ్ హోప్ తెలుగు ఆడియన్స్ హ్యావ్ ఓన్ విజయ్ సార్. సో థ్యాంక్ యూ. మీరు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇందాక చెప్పినట్టు ఆ నెంబర్ నోట్ చేసుకుని డైరెక్ట్గా మాకు కాంటాక్ట్ చేస్తే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? I'm really happy to associate with you, sir. The reason why we have created these movies to create some little awareness in public, and if you, I think you are an anti-Bikili, according to the movie. Thank you so much. And if you are going to contact antibikiligsl@gmail.com, anywhere from Andhra, you will be given a free cancer treatment.
and who are all underprivileged and who are all not having enough money to handle this operation, please contact antibiglygsl@gmail.com for your free cancer surgery. Thank you so much. Thank you so much, sir. Thank you for doing this. Thank you. థ్యాంక్ యూ Thank you. సో మచ్ విజయ్ ఆంటోనీ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికి చేతనైనంతలో వారు యాంటీ బికిలీస్గా మారిపోతే ఇక సొసైటీలో బికిలీస్కి స్థానమే లేకుండా చేయొచ్చు. సో యాంటీ బికిలీస్గా మారడానికి కూడా అందరికీ ఇంత మంచి స్ఫూర్తినిస్తున్నటువంటి విజయ్ ఆంటోనీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి బిచ్చగాడు సినిమాకి సంబంధించిన జర్నీ వీడియో ఇప్పుడు క్విక్గా ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? Yes, congratulations to the whole team once again on the huge success of బిచ్చగాడు 2. బిచ్చగాడు 2 సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. సినిమాలో అన్నా చెల్లెళ్ళ ఇమోషన్, అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎంత అద్భుతంగా ఉందో, ఎంత హార్ట్ టచింగ్గా ఉందో. ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వని ప్రేక్షకుడు అంటూ ఉండడు అని చెప్పాలి. డెఫినెట్గా హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పాలి ఆ అన్న చెల్లెళ్ళ అనుబంధం అనేది. మరి అటువంటి ఇమోషన్ని తెలియజేసే చెల్లి వినవే సాంగ్ పైన పర్ఫామ్ చేయడానికి మన విఆర్ అకాడమీ డాన్స్ అకాడమీ రెడీగా ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ ద డాన్స్ టీమ్ ఆన్ స్టేజ్. చెల్లి వినవే అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ పైన పర్ఫార్మెన్స్ చూసేద్దాము. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ బిచ్చగాడు 2 సక్సెస్ మీట్ powered by Prakriti Avenues Private Limited, Lot Mobiles, associate sponsor Priya Gold Oils, jewelry partner Vegashree Gold and Diamonds, health partner Yoda Diagnostics, refreshment partner Skippy Ice Pops, smile partner Ocean International Dental Hospitals, event enhancement partner Shreyas Utsav, event by Shreyas Media Music on Saregama. Yes, sir. VR Academy dance team. Wow, thank you so much. స్టేజ్ పైన వీళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు చేస్తూనే. ఐ కెన్ సీ దోస్ టియర్స్. వావ్, విజయ్ ఆంటోనీ గారు ఈ పాట ఎన్నిసార్లు విన్నా అంత ఎమోషనల్గా ఉంటుంది. అండ్ సినిమాలో ఈ పాట వచ్చినప్పుడు మాత్రం నిజంగా దోస్ బ్యూటిఫుల్ కిడ్స్ ఎంత బాగా పర్ఫామ్ చేశారనంటే కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళు అంటూ లేరు ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు. వండర్ఫుల్. ఐ డోంట్ నో దేర్ నేమ్స్, కానీ ఆ చిన్నపిల్లలు ఇద్దరు ఎంత బాగా చేశారో. దే ఆర్ రియల్ బ్రదర్స్ అండ్ వావ్, నిజమైన అన్నా చెల్లెళ్ళు వాళ్ళిద్దరూ కలిసి సినిమాలో అన్నా చెల్లెళ్ళుగా కూడా చేయడం జరిగిందనమాట. దట్స్ వండర్ఫుల్. నిజంగా థియేటర్లో చూస్తేనే నేను ఎలాంటి ఎమోషన్ గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ అర్థమవుతుంది. ఎనీవేస్ వన్స్ అగైన్ కుడోస్ టు ద హోల్ టీమ్ ఫర్ క్రియేటింగ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఆలస్యం చేయకుండా ఇవాళ వైజాగ్లో ఇంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి సక్సెస్ మీట్లో ఇప్పుడు వేదికపైకి మన విశాఖపట్నం ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరుపుకోవడానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్సీ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. వంశీకృష్ణ యాదవ్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. వెల్కమ్ సార్. ఒకసారి ఎమ్మెల్సీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఒక పక్క సముద్ర బాలలు, ఒక పక్క ప్రజలు, ప్రకృతి అందాల మధ్యలో ఒక అద్భుతమైన కార్యక్రమం గురించి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు బిక్షగాడు 2 సక్సెస్ మీట్కి వచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత అన్నీ ఆయనే నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం చూసాం బిక్షగాడు 1 ఒక అద్భుతమైన సినిమా, బిక్షగాడు 2 ఇంకా దానికంటే బాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి రియల్ హీరోకి మన అందరం తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజుల్లో హీరోగా రాణించడం ఒక కష్టమైతే దానికి నిర్మాత, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంత రిస్క్ చేసి ఇంత గొప్ప సినిమా తీసినందుకు ఆయన నిజంగా రియల్ హీరోగా మనం తప్పకుండా పొగడాలి. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడే మనం చూసాం ఒక క్యాన్సర్ పేషెంట్లకు కానీ అలాగే పూర్ పీపుల్కి కానీ, విజయ్ గారు కూడా నాకు తెలిసి ఒక పూర్ కుటుంబం నుంచి వచ్చుంటారు కాబట్టి ఆయనకి అలాంటి హార్ట్ వచ్చిందని నేను నమ్ముతున్నా. అలాంటి వ్యక్తులకి మన అందరం కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సినిమాని గొప్ప హీరోగా మనం విజయ్ ఆంటోనీ చేసే
చేసే విధంగా మనందరం కూడా ఎంకరేజ్ చేయాలి భవిష్యత్తులో అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విజయ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు సార్. మీరు ఇంత రిస్క్ చేసి, నాకు తెలుసు ప్రొడ్యూసర్కి ఎన్ని కష్టాలు ఉంటాయో, సో అలాంటి ఈ సినిమా ఇంత గొప్పగా మీరు తీసి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీరు ఎందుకు కష్టాలు పడి ఉంటారో అందుకే ప్రేక్షకులు మీకు ఇంత ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ యాజ్ వెల్. ఓకే, సో బిచ్చగాడు 2 సినిమా రిలీజ్ అని అనుకున్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఈ ప్రమోషన్స్లో భాగంగా విజయ్ ఆంటోనీ గారు ఎంతో మందికి చేరువగా వెళ్ళడం జరిగింది. చాలామంది దగ్గరగా వెళ్ళి పలకరించడం జరిగింది. వాళ్ళ రెస్పాన్స్ని తెలుసుకోవడం జరిగింది. ఐఎమ్ ష్యూర్ సినిమా చేయడం ఒక ఎంత అద్భుతమైన జర్నీయో, ఈ ప్రమోషన్స్లో వాళ్ళందరినీ కలవడం కూడా ఇంకొక వండర్ఫుల్ జర్నీ అని చెప్పాలి. మరి ఆ ప్రమోషనల్ జర్నీకి సంబంధించిన వీడియో ఇప్పుడు ఒకసారి ఆన్ స్క్రీన్ చూసిద్దాము. కెన్ వీ హ్యావ్ ద జర్నీ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? వైజాగ్ విజువల్స్ చూసారు కదా, అవన్నీ జస్ట్ ఇందాక మన ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందు జరిగిన జర్నీ అనమాట. బట్ సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ సార్, అండ్ సో మచ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అండ్ ఐ థింక్ ఒక్కసారి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్గా అయినా తీసుకోండి. ఫస్ట్ వీడియో ఉంది కదా, నాకెందుకో ఆ ప్యూర్ స్మైల్స్ని ఇంకొకసారి చూడాలని అనిపిస్తుంది. ఒక్కసారి ఆ ఫస్ట్ వీడియో పార్ట్ మటుకు స్క్రీన్ పైన ప్లే చేయరా ప్లీజ్? దట్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్. అండ్ యాక్చువల్లీ వీడియోస్ అన్నీ కూడా మనకి ఎంత హార్ట్ టచింగ్గా కనెక్టింగ్గా ఉన్నాయో కదా. అండ్ విజయ్ ఆంటోనీ గారితో పాటు ఈ జర్నీ త్రూ అవుట్గా ఆయన వెన్నంటే ఉంటూ వీటన్నిటిని షూట్ చేసి ఎడిట్ చేసి ఇంత అద్భుతంగా ఈ వీడియోస్ అందరినీ మనకి అందించింది ఎవరో తెలుసా? చాలామంది ఫేవరెట్ పక్కింటి కుర్రోడు చందు సాయి ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంప్లీట్గా విజయ్ ఆంటోనీ గారి ప్రమోషన్స్ లాగా కాకుండా ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన చేసే పనుల గురించి తెలుసుకుంటూ ఇంత అద్భుతంగా వాటన్నిటిని వీడియో ద్వారా రిఫ్లెక్ట్ చేశారు చందు సాయి గారు. దట్ వాజ్ అమేజింగ్. సో ఫ్యూ వర్డ్స్, మీరు ఇన్నాళ్ళు ట్రావెల్ చేశారు కాబట్టి యువర్ జర్నీ విత్ విజయ్ ఆంటోనీ గారు. హాయ్ సార్. యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ బిచ్చగాడు 2 సార్. యాక్చువల్లీ ఐ ట్రావెల్ విత్ యూ 3 days సార్. యాక్చువల్లీ 3 రోజులు తిరిగాను ఈయనతో నేను. మనం యాక్చువల్లీ ఒక బిచ్చగాళ్ళని చూసినా లేకపోతే ఇంకా ఎవరైనా అంటే ఇలాంటి వాళ్ళతో మనం ఉంటాం, కానీ వెళ్ళి వాళ్ళకి భోజనం తినిపించో లేకపోతే వాళ్ళతో పట్టుకుని సెల్ఫీలు ఇలా మనం చెయ్యం యాక్చువల్లీ. కానీ ఆయన అలా కాదు, 3 days కంప్లీట్గా భోజనం కలిపేస్తున్నాడు, నోట్లో పెట్టేస్తున్నాడు, ఫోటోలు తీయించుకుంటున్నాడు. అంటే ఏంటిది అనిపించింది మాట యాక్చువల్లీ. సార్ రియల్లీ యువర్ గ్రేట్ సార్. ఈయన చూసినప్పుడు నాకు మన హీరో ఒకరు గుర్తొచ్చారు నాకు. ఎవరై ఉంటారంటారు? ఎవరు? ఎగ్జాక్ట్లీ. అండ్ చెప్పాలంటే యాక్చువల్లీ దీనికి నేను ఇప్పుడు చూసిన ఈ వీడియోస్ అన్ని కాన్సెప్ట్స్ అన్ని డైరెక్ట్ చేశాను. మీ అందరికీ నేను ఒక యాక్టర్గానే తెలుసు యాక్చువల్లీ. నేను ఇక్కడికి ఒక డైరెక్టర్ని అవుదామని వచ్చాను యాక్చువల్లీ. ఎవడో మనకి అవకాశాలు ఇవ్వకపోతే మనమే పెట్టుకుని మనం డైరెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. సో ఎవరైనా ఒక ఆర్టిస్ట్కైనా ఒక క్రియేటివిటీ జోన్ నుంచి వచ్చిన వాడికి కావాల్సింది మనీ కాదు, ఏది కాదు. వాడు ట్రావెల్ అంతా ఒక సక్సెస్ కోసం ట్రై చేస్తుంటాడు, ఒక పేరు కోసం ట్రై చేస్తుంటాడు. ఐఎమ్ వెరీ లక్కీ ఫర్ దట్ యాక్చువల్లీ. నాకు పక్కింటి కుర్రాడని, దగడని, ఇలా చందుగడని మీరు అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు ఇప్పటివరకుని 180p యూట్యూబ్లో. సో వెయిటింగ్ ఫర్ 70mm. నేనైతే ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎడారిలో ఉండేవాడికి వాటర్ ఎంత కోసం వెయిట్ చేస్తాడు, నేను ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కలలు కాను కలలు కాను కలలు కాను, నీ కళలని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కళలు కాను అన్నట్టు అలాగే కళ్ళకు అంటూనే ఉన్నాను. ఒక మంచి లిఫ్ట్ ఇచ్చే హ్యాండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో హియర్ ఇక్కడున్న హీరోస్ అండ్ సో మెనీ డైరెక్టర్స్ అంటే ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ ఒకటే, ఐఎమ్ సీకింగ్ ఫర్ ఆపర్చునిటీ. కష్టపడతాను. ఐ విల్ రైట్, ఐ విల్ డైరెక్ట్, ఐ విల్ యాక్ట్. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ మాట్లాడుంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీ కష్టం, మీ ప్యాషన్ అంతా తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రసాయి గారు. ఎస్, సో సమాజానికి తిరిగిచ్చే మనస్తత్వం ఉన్నవారికి ఎంత సక్సెస్ ఇచ్చినా తక్కువే అని చెప్పాలండి. సో ఈ వీడియోస్ ద్వారా తెలుస్తుంది విజయ్ ఆంటోనీ గారు సామాన్యులకి ఎంత చేరువగా ఉంటూ
ఆయన సమాజానికి తిరిగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి. సో అలాంటి వ్యక్తికి మరెన్నో సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరందరూ దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ సెగ్మెంట్లోకి ఇప్పుడు ఎంటర్ అయిపోదాము. ఆ పర్సన్నే ఇప్పుడు స్టేజ్ పైకి పిలుద్దాము. ఒక్కసారి మీ అందరి నుంచి ఒక ఎనర్జీ, ఒక నాయిస్ వినిపించాలి. ఇక్కడ బిచ్చగాడు 2 చిత్రాన్ని ఇంత అద్భుతమైన ఎమోషన్స్తో, ప్రొడక్షన్ వాల్యూస్తో ఇంత అద్భుతంగా మనకి అందించి ఇంత మంచి సక్సెస్ని అందుకున్నటువంటి మనందరి ఫేవరెట్ విజయ్ యాంటనీ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అలాగే ఆయన కళల్ని, ఆయన ఆలోచనల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ఆయన సతీమణి ఫాతిమా విజయ్ యాంటనీ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఇద్దరిని కలిసి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఫాతిమా విజయ్ యాంటనీ గారు అండ్ విజయ్ యాంటనీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ టుగెదర్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. Adi, welcome to you, Vijay Antony garu and Fatima garu, dynamic producer of Vijay Antony Film Corporation. ఫాతిమా గారు, ఇవాళ బిచ్చగాడు 2 గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ మనం వైజాగ్లో జరుపుకుంటున్నాము. సో నో టియర్స్, వీ వాంట్ దట్ హ్యాపీ స్మైల్. యా, ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి ఫాతిమా గారు మాట్లాడేలోపు డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా మరొకసారి వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్. నమస్తే, అందరికీ నమస్కారం. నేను వాయిస్ పోయింది, మంచి ట్రావెల్ అండ్ నాకు చాలా ఫీవర్గా ఉంది ఒక వీక్. బట్ ఇప్పుడు ఈరోజు ఈ వెన్యూకు వచ్చేసే మీరందరూ చూసేసే నాకు ఫీవరు, టైర్డ్నెస్ అన్నీ ఐ థింక్ ఇట్ కడల్లో పోసేసి ఇట్ ఆల్ వెంట్ ఇన్ ద సముద్రం. చాలా చాలా సంతోషం. அதுக்கு ముందు చాలా నన్రి. థ్యాంక్ యూ టు గాడ్, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. మీరు లేదంటే ఇప్పుడు విజయ్ యాంటనీ గారు స్టేజ్లో లేదు. విజయ్ యాంటనీ ఫిల్మ్ కార్పొరేషన్, ఫాతిమా విజయ్ యాంటనీ ఎవరూ లేదు. యాక్సిడెంట్ అయ్యేదంతే మన కాంపియర్ చెప్తారంటే నో టియర్స్, ఓన్లీ హ్యాపీనెస్. సో నేను ఇప్పుడు నో టియర్స్, ఓన్లీ హ్యాపీ టియర్స్. బట్ అది కూడా లేదు. ఐ నో హ్యాపీ టియర్స్ ఆల్సో. నేను when I was down, I was just taking నేనే తెలియే ఏడు క్రై చేస్తే వస్తాను ఇన్ ద ఓల్డ్. ఐ డోంట్ నో, నేను ప్లాన్ చేయలేదు. ఆ ఇమోషన్ అంటే యూనో నాకు ఏడో వస్తాను. బట్ ఇప్పుడు అన్నీ ఫర్ ఎఫర్ట్స్, విజయంతి గారు యాక్సిడెంటు, మన డెడికేషన్ అండ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్
has made Bichagadu a blockbuster success. Manchi Nandri, Manchi thank you, Manchi Nandri. And Ippudu, I want to thank, first of all, when we were distributing this movie, Telugu, Tamil business అయింది అది యాజ్ యూజువల్. బట్ తెలుగు అంతే ఎవరు దగ్గర ఇస్తారు, ఎవరు ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసి, ఎవరు ప్రాపర్గా ఈ మూవీతో ఆడియన్స్ దగ్గర యునో దే విల్ టేక్ ఇట్. మంచి బాగా కన్ఫ్యూజన్గా ఉంది. బట్ అప్పుడు நிறைய బయర్స్, లాట్ ఆఫ్ బయర్స్ దట్ కమ్. బట్ నా మనసుకు ఏమో ఎవరో నచ్చిన పడలేదు. బట్ ద టూ పీపుల్ హూ ఇవరు రెండు పేరు టూ ఇస్ ఇద్దరు ప్రొడ్యూసర్ నా మనసుకు చాలా బాగా ఒక ఫాదర్ ఫిగర్ మాదిరి, ఒక బ్రదర్ ఫిగర్ మాదిరి నాకు ఉంది. అండ్ నాకు బాగా కాన్ఫిడెంట్ దట్ దే విల్ టేక్ ద మూవీ టు ద ఆడియన్స్, టు ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ద మూవీ. అండ్ మీరందరూ చూసేసావా? పిచ్చగాడు 2 చూసేసావా? ఓకే. ఎవరు చూడలేదు పుట్ యువర్ హ్యాండ్స్ అప్. ఓకే, వెరీ ఫ్యూ. దిస్ ఇస్ ద ట్రూత్, ఇది ట్రూత్. బట్ నెక్స్ట్ వీక్ ఉంది, ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. అండ్ ఈ సమయంలో ఐ లైక్ టు థ్యాంక్ వీరమనాయుడు గారు. హీస్ హియర్. వీరమనాయుడు గారు, హీస్ లైక్ అ ఫాదర్ ఫిగర్ హూ వాజ్, ఈ పడం స్టార్ట్ చేయలేదంటే హీ వాజ్ ఆల్వేస్ విత్ అస్ సేయింగ్, తల్లి నేను ఉంది మా, నేను పార్ట్నర్ అయింది ఈ మూవీకి, పెద్ద హిట్ చేసి బాగా పబ్లిసిటీ అన్నీ చేస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ పెరుం పొంగల్ ఆన్ సంక్రాంతికు సెకండ్ డే యాక్సిడెంట్ అయింది. From that day, it was very difficult. We couldn't, I was shattered. Naku emo pittu pudichu pichi ayindi. So I didn't know what to do. So it took some time. But Veeranayudu Garu was very patient ga undi. He was waiting for me. So chala thank you sir, Veeranayudu sir, on behalf of Vijay Antony Garu, myself and everybody here sitting, thank you. And also another very important person, Usha Pictures, Suresh sir, who belongs to Usha Pictures, he's also here. Dirina oka early morning ante he came to my office. avaru చూసేసే నాకు ఏం కాన్ఫిడెన్స్ రాలేదు. దేనికి రొంబ సింపుల్గా ఉంది మనుషుడు, వెరీ సింపుల్ కామ్ పర్సన్. సో అండ్ నాకు ఇదికి మున్నడి కాంటాక్ట్ ఏం లేదు. బట్ హీ కేమ్ ఇన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉషా పిక్చర్స్ అండ్ హీ బాట్ ద పిక్చర్ ఫర్ ఉషా పిక్చర్స్. విజయ్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ Suresh sir, and also to Vijay Babu Garu, who is not here. I think he's gone abroad. And Veeranayudu Garu, he, of course, he has bought the film, but behind him, so many distributors, manchi distributors, ee movie, మీ అంది ఇది వైజాగ్ కదా, సో ఈ మాదిరి మత స్టేట్స్లో నైజామ్ డిస్ట్రిబ్యూటర్స్ నేమ్స్ ఐ డోంట్ నో, నేను రాంగ్గా ప్రొనౌన్స్ చేసే, నేను ఐఎమ్ సారీ.
నైజాం వెంకటేష్ గారు, వైజాగ్ పూర్వీ పిక్చర్స్ వీరనాయుడు గారు, ఈస్ట్ అనుశ్రీ సత్యనారాయణ గారు, వెస్ట్ ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు, కృష్ణ అండ్ గుంటూరు సలాం గారు. Am I correct, sir? Or anything wrong? Thank you so much again. And from day one, for all the promotions, promotions ante, roju from until this minute, Jason and Raghuram, Srinivas. Srinivas is Veeranaidu sir's son. And the people who brought all this huge grandeur and everything to this set is Shreyas Media. Thank you so much. Nenu forget chesa. Did I forget anything? Everything? I don't think so. No. I forgot something. విజయ్ ఆంటనీ గారి గురించి. లేదు. మన లవ్లీ ఆడియన్స్. Thank you. You tell in Telugu, no, I love them so much. And even, when we come out, the love they give me, I can't take it. I would only have happy tears. ఆవిడ తట్టుకోలేనంత ప్రేమని మీరు అందరూ ఇస్తూ ఉంటే ఆవిడ కూడా మిమ్మల్ని అంతే తిరిగి ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫాతిమా గారు, ఐ మస్ట్ టెల్ యూ, మీ మాటల్లో మీరు చేస్తున్న ప్రతి పనిలో అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది ఆ లవ్ అనేది. బికాస్ ఫాతిమా గారు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని రిలీజ్ చేయడానికి ఎంత శ్రద్ధ తీసుకుంటారు అనేది చాలా మందికి తెలుసు. యూ కాన్సన్ట్రేట్ సో మచ్, యూ టేక్ కేర్, అండ్ ద వార్మ్త్ యూ గివ్ టు ఆల్ ద పీపుల్. దట్స్ ఫెంటాస్టిక్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అలా ఇది అంతే, ఇది తెలుగు రిలీజ్ అంతే. నాకు ఒక పాజిటివ్గా ఒక విషయం ఉంది. నీకు కొంచెం తెలుగు ఐ హవ్ లెర్న్డ్. తెలుగు వచ్చింది కొంచెం ఐ ఎమ్ లెర్నింగ్. సో నెక్స్ట్ మూవీకా ఫుల్గా తెలుగులో బాగా చాలా మాస్గా నేను మాట్లాడాను. మాస్గా మాట్లాడాలి, అది అండర్లైన్ చేసుకోవాలి మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ప్రేజ్ గాడ్, ప్రేజ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. I don't have the age to praise all of you. Thank you very much. Chala nandri. Wonderful. I will give it to Vijay garu. Yeah, Vijay garu మాట్లాడే ముందు ఐ థింక్ మ్యామ్ మెన్షన్ చేసినట్టుగా మన డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాము. సలాం గారు, అనుశ్రీ సత్యనారాయణ గారు, please come sir. We'll be very సురేష్ happy. గారు, Please come. వెల్కమ్ ఆన్ స్టేజ్. Please come. అండ్ పూర్వీ పిక్చర్స్ వీర్రాజు గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆల్సో మన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారిని మరొక్కసారి వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ వెల్కమ్ సార్. బిచ్చగాడు 2 చిత్రాన్ని ఇన్ని తెలుగు రాష్ట్రాల్లో ఇంతమందికి, ఆంధ్రాలో ఎస్పెషల్గా ఇంతమందికి చేరువ చేసే విధంగా చిత్రాన్ని అద్భుతంగా రిలీజ్ చేసినటువంటి మన సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్ సర్వన్ సార్, రఘురామ్ గారు, శ్రీనివాస్ గారులను కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్. స్టేజ్ అయితే నవీన్ గప్ప. అయితే విజయ్ ఆంటనీ గారు మాటలు వినడానికి మనందరం వెయిట్ చేస్తున్నాము. కాకపోతే ఇందాక సార్ ప్రామిస్ చేసినట్టు చెల్లి వినవే సాంగ్ ఒక్కసారి పాడిన తర్వాత మీ మాటలు మేము వింటాం. I will sing the tune alone. I don't know the lyrics. Sure, okay, no I'll problem. sing the tune. Yeah. Before that, shall I thank everyone now? మీ ఫస్ట్ పాట. Yeah. So can I see the lyrics? మ్యూజిక్ ప్లీజ్. వన్ సెకండ్. Yeah. Actually, it is a very nice song. I'm going to spoil it now. I am actually capable of singing only mass numbers, Kothu songs. I'll try this for you today. చెల్లి వినవే నా తల్లి నినవే వినవే నీ అన్న. చాలా చాలా చక్కగా పాడారు. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సింగింగ్ ఇన్ తెలుగు. సో నో, దట్స్ బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఒక ఫోటో ఆప్ తర్వాత మీ మాటలు వింటాం సార్. సో ఒక్కసారి మన డిస్ట్రిబ్యూటర్స్ ఒక ఫోటో ఆప్ విత్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ అండ్ టీమ్ మెంబర్స్ ఆన్ స్టేజ్. భాషశ్రీ గారు ఒక్కసారి క్విక్గా మీరు కూడా జాయిన్ అయిపోరా ప్లీజ్.
రండి 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 మీరు కూడా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరి ఇక విజయ్ ఆంటనీ గారి మాటలు వినేద్దామా? హాయ్ వైజాగ్, అందరికీ నమస్కారం. బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. యూ లైక్ బిచ్చగాడు 1, యూ encouraged me. You like Dr. Salim, you like Nakli. The same way, you are continuously supporting me, and finally you have supported me like anything and supported Bichagadu 2. Actually, I have to learn Telugu because of my busy schedule. No, I am composing music, doing editing, directing, producing movies, and because of all these works, I am not able to focus in Telugu language. After settling in my industry, I'll definitely learn Telugu. And next time, whether I know Telugu or not, I'll write down something in Telugu. I'll speak to you in Telugu. Thank you so much for everything. Without knowing the language, I'm able to show my love and affection to you. You are also in turn returning back everything to me. And I'm trying to give you a happy news now. I'm going to do Bichagadu 3. Thank you. Bichagadu 3 will be releasing on 2025 end or 2026 beginning. Maybe I'll try to release this on 2026 May or June or something like that. And this success is possible not only because of me, my entire team, my producer, my wife, my assistant directors, my cameraman, my everybody who works with me. And every success is not, we can't own ourselves. We need associates for every success. In that sense, the people who have bought this movie for Andhra and Telangana, Usha Pictures Garu and Veeranaidu Garu, sir, I'm just pronouncing your name properly. Thank you so much for everything, sir, and I'm very happy. And I can do any number of movies, a good movie or a bad movie, but finally it has to reach public. Without people like you, it will not reach public, sir. And sir is from Vizag. Sir owns a company called Purvi Pictures, and he's the one who released this in Vizag. And Suresh Garu, thank you so much for supporting me in this project. He's the person who initiated the entire process. And finally, Usha Pictures, Veeranaidu Garu and Suresh Garu bought the movie. Vijay Babu Garu also, Balakrishna Garu also. Yeah, thank you so much for buying this movie, sir. With your support only, I have reached everybody. And I hope you are nicely entertained now. And I have sung the song also. And సారీ, నేను అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ నేమ్ చెప్తాను కదా, అప్పుడు ఇద్దరు నేమ్ మిస్ చేశారు. నెల్లూరు అంటే భాస్కర్ రెడ్డి గారు, అండ్ సీడెడ్ ఏరియా అంటే శోభన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. for all my movie, I am writing everything in Tamil. And my Bhasha Sri Garu, please come forward, sir. He is the one who wrote all the songs from Bichagadu 1 to until this moment. He is supporting me like my brother. Thank you so much for everything, sir. Do you have anything to say to the public now? Something? సార్, మీరు నెక్స్ట్ సినిమాకి తెలుగులో మాట్లాడితే మాకు అది 100 కోట్లు సార్. ఇఫ్ యూ స్పీక్ ఇన్ Telugu for next film, it is 100 crores for us. Yes, I will come and try to be here. I will buy a house here. I will be here. I will learn Telugu. I will try to shoot at least half of my films in Andhra Pradesh and Telangana. My sincere vote of thanks to Vizag GVMC, Vizag Police, Chairman Dr. Gani Bhaskar Garu, GSL Cancer Trust, Chandu Sai and team, Food Garden Restaurant Rajamundri, and all the distributors who have purchased this movie. CP Garu, Trivikram Verma Garu, Commissioner of Police, Vamsi Krishna Yadav Garu, MLC. Thank you so much. I want to see you again and again for all the movies which I am releasing in Andhra and Telangana. Thank you for supporting me, sir. Thank you so much, sir. Thank you. Thank you. Namaskaram. సార్, మాకు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలని ఉంది. అంటే నోట్స్ బ్యాన్ కి బిచ్చగాడుకి ఏంటి సార్ కనెక్షన్? ఏం జరుగుతుంది? Which one? Notes, yeah. నోట్స్ బ్యాన్ అవ్వడానికి బిచ్చగాడు సినిమాకి ఏంటి కనెక్షన్? I have a very secret understanding with the government.
I have very secret understanding. I think, I will reveal about that secret understanding in Bichegadu 3. I think this 2000 problem is not affected public, right? It has affected only Biklis. I'm I sure. believe so. Biklis. So, thank you so much, Saravanan Garu and Naveen Garu, who is supporting me from my production. Where is Saravanan Garu? What, sir? Naveen, thank you for supporting Money and Through. He is the one who is supporting me for all the publicity works from my place. Thank you so much, sir. Do you want to say something to public, sir? Thank you. Thank you so much. I'll come and meet you again in Bichegadu 3. Thank you so much. Thank you. వండర్ఫుల్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. బిచ్చగాడు 3 వచ్చినప్పుడు మళ్ళీ బికిలీసు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ నోట్లు ఏమవుతాయో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఆంటనీ గారు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ బిచ్చగాడు 2 అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్. Thank you all. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ ఇవాళ ఈ సక్సెస్ మీట్ని ఇంత సక్సెస్ చేయడానికి వచ్చేసినటువంటి వైజాగ్ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ ఎవ్రీబడి. బిచ్చగాడు 2 ఇన్ థియేటర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. చూడని వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి కంప్లీట్ ఎంటర్టైనర్ బిచ్చగాడు 2. సో సినిమాని చూసి థియేటర్స్లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ టునైట్. థ్యాంక్ యూ.